హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. ప్రభాస్ కొత్త అవతారానికి సన్నాహాలు పూర్తయ్యాయి. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ కు ఫ్యాన్స్ సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా తాత గెటప్లో ప్రభాస్ కనిపించిన మోషన్ పోస్టర్తో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పుడు విడుదలైన టీజర్ మాత్రం అందరి ఊహలను తలకిందులు చేసిందనే చెప్పాలి. ఎందుకంటే టీజర్లో తాత పాత్రలో కనిపించినది ప్రభాస్ కాదు, సంజయ్ దత్. ఇది చూసిన వెంటనే ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకాలం ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తాడని అనుకున్నారు. మరి తాత గెటప్లో సంజయ్ దత్ కనిపించడం ఏమిటి అని డౌట్ పడుతున్నారు. అయితే టీజర్లోని కొన్ని క్లూస్ను బట్టి చూస్తే ఈ తాత పాత్రకు కొత్త ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ తాతగా కనిపించే ఈ పాత్ర మరణించిన తర్వాత కూడా తన ఆస్తి సంపదను విడిచిపెట్టకుండా ఆత్మగా తిరుగుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చే ప్రభాస్ పాత్రలోకి ఆ ఆత్మ ప్రవేశించినట్లు హింటించారు. అందుకే తర్వాతి సీన్స్ లో ప్రభాస్ తాత గెటప్లో కనిపించడము అదే కారణంగా ఉంటుందనే ఆసక్తికరమైన లాజిక్ ఫ్యాన్స్ గమనిస్తున్నారు. అంటే క్లారిటీగా చెప్పాలంటే తాత పాత్రలో నటించేది హీరో సంజయ్ దత్, కానీ ఆ ఆత్మ ప్రభాస్ లోకి ప్రవేశించడంతో ప్రభాస్ కూడా ఆ తాత గెటప్లో యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాపై ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రభాస్ మరోసారి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడనే చెప్పాలి. ఇక రాజాసాబ్ సినిమా కామెడీ, హారర్, ఎమోషన్ మిక్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మరి ఈ టీజర్ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.